సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య. ఉద్యోగం రాలేదన్న మనస్తాపం చెరువులోకి దిక్కి ఇక బలన్మరణం. మరొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మరొక విద్యార్థి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు సిరిసిల్ల. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందని చెప్పేసి వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది. నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. మరి మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ప్రతి నెల కూడా భర్తీ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినటువంటి ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం మరి ఉద్యోగ నోటిఫికేషన్ల గురించే ఆలోచించలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఆలోచించకపోగా మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి ప్రతి సభలో కూడా మేమొస్తే ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఉద్యోగానికి అప్లై చేసుకునేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఫీజులు మేము తీసుకోం. ఇప్పుడున్నటువంటి కేసీఆర్ సర్కార్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తా ఉన్నదని చెప్పి టెట్ అభ్యర్థులకి గతంలో 200 రూపాయలు ఫీజు ఉండే. టెట్ అప్లై చేసుకోవాలి ఎంట్రన్స్ అంటే 200 రూపాయలు ఫీజు ఉండాలా. ఇప్పుడు ప్రభుత్వం మారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమాంతంగా 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిర్రు. 1000 రూపాయలు చేస్తే మరి సార్ 1000 రూపాయలు పెంచిండ్రు. గతంలో 200 రూపాయలే ఉండేది, 1000 రూపాయలు పెంచింది సార్ అంటే రేవంత్ రెడ్డి గారు అదే నాకు తెలియదా మా వాళ్ళు పెంచిన సంగతి నాకు తెలియదు, నేను సరి చేస్తాను చెప్పింది కానీ ఇంతవరకు సరి చేయలేదు. గత ప్రభుత్వంలో పోయినటువంటి టెట్ అభ్యర్థులు మొత్తం 2 లక్షల మంది అప్లై చేసిర్రు. 2 లక్షల మంది అప్లై చేస్తే ఇవాళ 1,00,000 మంది అప్లై చేసిన వీళ్ళు పెంచిన 1000 రూపాయల ఫీజు వల్ల నిరుద్యోగులంతా కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేక 1,00,000 మంది అప్లై చేసిండ్రు. అప్లై చేయడంతో పాటు ఎవరి దగ్గర అసలు ఉద్యోగాలు ఏడ భర్తీ చేస్తూ ఉన్నారు. మేము వచ్చినాం ఎమ్మటే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. ఆల్రెడీ 2 లక్షలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం అని చెప్తా ఉన్నారు. కానీ ఆ 30,000 ఉద్యోగాలు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 9,000 నర్సుల ఉద్యోగాలు తీసుకొచ్చింది. 9,000 నర్సుల ఉద్యోగాలు తీసుకొచ్చి ఆగస్టు 2వ తారీఖున వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి అప్పుడే వాళ్ళకి రిజల్ట్ ఇచ్చేసేసి కేవలం ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చుడు ఆపింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళే నోటిఫికేషన్ ఇచ్చినట్టు వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిరు. సింగరేణిలో 11,000 మంది డిపెండెంట్ ఉద్యోగాలు అంటే ఎవరైతే మరి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతే లేకపోతే అన్ఫిట్ అయితే వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ కొడుకులకో కూతురుకో లేకపోతే అల్లునికో ఎవరికో ఒకరికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఏం నోటిఫికేషన్ అవసరం లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఎక్కువగా చిన్న వయసులోనే అతి తక్కువ వయసులోనే అనారోగ్య బారిన పడతా ఉంటారు. కాబట్టి మెడికల్ అన్ఫిట్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ 11,000 ఉద్యోగాలను కూడా రాష్ట్ర సర్కార్ ఖాతాలో వేసుకున్నది. 11,000 నర్సులు 9,000 20,000 తోటి గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా ఉద్యోగం నియామక పత్రాలు ఇచ్చే కాడ ఆగిపోయింది. ఆగిపోతే ఆ 10,000 ఉద్యోగాలు కూడా ఆడేసుకొని మొత్తం 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తా ఉంటే మరి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఏం చేస్తారండి? సరే, గత ప్రభుత్వంలో కొంత కేసీఆర్ అంతా బాగా చేసిండు, కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడినారు. అప్పుడు చాలా మంది కూడా మంచిగా ఉన్నాయి, పెన్షన్లు వస్తూ ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి, హైదరాబాద్ పట్టణాన్ని ఎంతో డెవలప్ చేసిండ్రు, చాలా బాగున్నది. కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే నా కొడుకో కూతురుకో ఉద్యోగం వచ్చేదని చెప్పి తల్లిదండ్రులు చాలా మంది మాట్లాడినారు. కేసీఆర్ అసలు ఏం పట్టించుకోవట్లేదు, నేను వస్తే 2 లక్షల ఉద్యోగాలు మాఫీ చేస్తా అని చెప్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ల పేరుతోటే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తా ఉంటే ఇంకేడ నమ్మకం ఉంటుంది? సిరిసిల్ల నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరి మీరు ఇక్కడ కనపడతా ఉన్నది. ఇవన్నీ ప్రభుత్వానికి కనపడవా? విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటుందా అండి? విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుందా? ఇలా 5 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అరే, విద్యాశాఖ వల్ల మీరు బిజీ, ముఖ్యమంత్రి గారు బిజీ. ఆయన ఇప్పుడు 5-6 రాష్ట్రాలలో ప్రచారం చేయాలి, ఎంపీ ఎన్నికల అభ్యర్థులను వాళ్ళను ఫైనల్ చేసుకోవాలా, వాళ్ళ నియోజకవర్గానికి ఒక 5,000-10,000 కోట్లు తీసుకుపోయి కొడంగల్ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలా. ఓ పక్క కేసీఆర్ని తిట్టే ప్రయత్నాలు చేయాలి, మేడిగడ్డ ఫెయిల్ అని చూపించాలి, ఫోన్ ట్యాపింగ్ మొత్తం చూపించాలి, కవిత అరెస్టు గురించి ఎక్కువ మాట్లాడాలి,
సరే మరి సార్ అంతా బిజీగా ఉన్నప్పుడు ఆ విద్యాశాఖ ఎవరికొకరు కేటాయించాలి కదా. విద్యాశాఖ కేటాయించకపోతే గురుకులాలలో సరిగ్గా పట్టించుకోకపోతే ఆడ విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు. ఇగో ఈడ నిరుద్యోగి చచ్చిపోయాడు, నిరుద్యోగి చనిపోయాడు. మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేయాలి? బాజాప్తా జాబ్ క్యాలెండర్ తీసుకురావాలి. ప్రతి నెల ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో తీసుకురావాలి. ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందంటారు, ఏదైనా మాట్లాడితే ఎన్నికల కోడ్ ఉందంటారు కదా. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అయినా సరే జూన్ 4న రిజల్ట్ వచ్చేస్తుంది, అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మరి మీరు జూన్ నుంచేనైనా ఉద్యోగ నోటిఫికేషన్ తీసుకురావాలి. మళ్ళీ జూన్ తర్వాత ముచ్చట ఎట్లుంటుందో, ఎవడెందులు ఉంటాడో తెలియదు. ఇక ఎవరెళ్ళు ఉంటారో లేకపోతే ఎవరు ఎటు మారుతారో మళ్ళీ అదొక కథ ఉంటుంది. అప్పుడు ఇక ఆ ముచ్చట ఒకటి ఉంటుంది. మరి చూడాలి ఇక ఎటు పోతారు, ఎవరుంటారు, ఏది ఫైనల్ అవుతుంది ఇప్పటికే లేదు. అంత తారుమారు ఉన్నది పరిస్థితి. ఈయన అందులోకి పోతాడు, ఆయన ఇందులోకి వస్తారు. ఓ 20 మంది ఇందులోకి జంప్ అవుతారు, ఓ 20 మంది అందులోకి వీళ్ళంతా కట్టకట్టుకొని మళ్ళీ బీజేపీలోకి పోతారు. ఈ ముచ్చట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. చూడాలి. ఏదేమైనా కానీ మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి నిరుద్యోగులే మీకు నిరుద్యోగులు ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూపించి ఇలా అధికారంలోకి వచ్చిందనంటే నిరుద్యోగుల పాత్ర ఎక్కువ ఉన్నది. ఇంకా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. మీరు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రతి నెల కూడా జాబ్ క్యాలెండర్ తెరవాలి. జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటి భర్తీ చేసేటటువంటి ప్రయత్నం చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పట్ల మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.